ఏమండోయ్ అప్పారావు గారు, ఒళ్ళు తగిలేటప్పటికి చల్లబడిపోయింది ఒళ్ళంతా. ఇది పడిపోద్ది, దాన్ని కరెక్ట్గా నిలబెట్టండి, సరిగ్గా నిలబెట్టాలి. అంటే ఇంతవరకు దీన్ని వాడలేదు కదా, అందుకే ఇది పడిపోతుంది. అప్పు చెప్పు. అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమబ్బా. కాళ్ళు కదపడానికి కరెంట్ షాక్ లో కొట్టిందండి. నేనున్నాను, మొత్తం సెట్ చేస్తా. ఓకే. నిన్నే కోరితిరా చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడని, నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడని. అప్పు అప్పు ఎలా ఉందో చెప్పు. అప్పు ఏంటమ్మా అలా అయిపోతున్నా? ఐ కాంట్ స్పీక్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్, నో వర్డ్స్ అట్ ఆల్. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి పట్టు ఎలా ఉందో చెప్పు. హుడుం పట్టులా ఉందండి. దిస్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్. ఆ ఫ్లిప్ ఫ్లాప్ చాలా ఉన్నాయి ఇంకా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా. చింతామణి గారు చెప్పండి. ఏదో చప్పుడయిందండి, ఏదో చప్పుడయింది. ఏమండోయ్ మీ బ్రోస్ ఏమన్నా బోర్ అవుతారేమో చూసుకోండి. బ్రోస్ బోరా అదే చప్పుడు. అది కాదా? ఆ చప్పుడు కాదండి. కాదా? మీ ఇంట్లో మా ఇంట్లోనా? నేను చూసి వస్తాను, మీరు ఆగండి. చూడండి. బ్రో జస్ట్ వెయిట్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐ డోంట్ నో. ఏమండి లోపల మీ రంగనాయకి వచ్చింది. గడుపు మాట. రంగనాయకి ఇక్కడ ఉంటుండగా నేనున్నానా? ఓయమ్మో
అబ్బా 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 అది మీ రంగనాయక్ కాదులేండి, మా చెల్లెలు చిత్ర. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, కుదురుండక ఆ గిన్నె కాస్త కింద పడేసి బట్టలు పట్టింది. చింతామణి గారు చెప్పండి. నేను ధైర్యం కలవాడిని కాబట్టి సరిపోయింది. కనపడుతూనే ఉంది మీ ధైర్యం. హార్ట్ ఫెయిల్ అయితే అవతలకి ఇచ్చేసేవాడు. ఆహా, పెద్ద ధైర్యవంతుడు కాబట్టి కాళ్ళలో చెప్పులు చేతులు పెట్టుకుని పుడుగు పుడుగు పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతుడు అంట. అమ్మ అంటే షూ వేసుకొని పరిగెడితే స్లిప్ అయిపోతాను కదా, అందుకనా. సరే కానండి చింతామణి గారు, చిత్ర వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. 13 వెళ్ళి 14 వచ్చాయా? అవునండి. ఏంటి ఒక్కసారి పిలవండి చూస్తాను. అప్పు హైదరాబాద్ నుంచి వచ్చావు, మరి మొట్టమొదటిసారి మీ మరదల్ని చూడబోతున్నావు. మరి నువ్వు పిలవచ్చుగా. ఏంటి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ చూస్తే అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అంటారు, మీరేమో మీరు 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 అంటారు. అప్పు అప్పు అప్పు. సరే, థ్యాంక్ యూ ఫర్ పర్మిషన్. ఐ కాల్ పిలు. చిత్ర కమాను. ఇంగ్లీష్ లో పిలిచాను, రాదా? రాదుగా. సరే, దేశ్ కి భాష హిందీ, విదేశ్ కి భాష, దేశ్ కి భాష, ఏదో ఒక భాష పిలవండి. చిత్ర ఆవు. ఆవు ఆవు దూడ ఎద్దు ఏమిటండి? ఆవు అన్నారు రాలేదంటే అది దొన్నపోతాయి ఉంటుంది. సరే, తమిళ్లో పిలుస్తా, పిలవండి. చిత్ర ఇంగల్ వింగాలి పూర్ణివలి. ఇంగల్ వింగ ఇది మలయాళం, ఇది ఎక్కడ తమిళు? తమిళ్లో పిలవాలంటే ఇంగవ్వా అనాలి. తెలుగులో పిలవమంటారా? అది సుఖం సులభం, పిలవండి. చిత్ర రావే. రాలేదుగా. రాదండి, అది చెవిటి మండ అయి ఉంటుందండి. కాదండి, అసలే మా చెల్లెలంటే సామాన్యం అనుకున్నారా? సారంగా దరియా భూమి మీద నిలబడే పనేలే. పాటేసుకోవాలా? నేను పిలుస్తా, మీరు వినండి. చిత్ర ఇలారా. లోపల నుంచి అలా వచ్చి అలా గుద్దావేంటే? బ్రో 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 వెయిట్ వెయిట్ వెయిట్. ఓహో, మీ అమ్మ ఏమండి క్లారిటీగా ఉంది చిత్ర. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావా? మరి నేను తోస్తే ఓ పని చేయండి. చెప్పండి బ్రో, అక్కడ ఒకరు చెయ్యొద్దండి చెయ్యొద్దండి. ఒక్కరేమిటి 100 మంది ఎత్తుతారు ఇప్పుడు చేతులు, మీరు ఎత్తమంటే. ఒక కుర్రాన్ని మాట్లాడండి. దేనికి? తొయ్యడానికి. చాలే ఊరుకోండి. ఏమండోయ్ అప్పు, మీ బ్రోజు మీరు కాసేపు కామ్గా ఉంటే నేను ఒక సంగతి చెప్తా. అది మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి తోసుకుందాం, భలే ఉంటది. ఏమండి చెప్పండి. మీ అమ్మ నేర్పిన తోపులాట ఊపులాట అన్నీ బాగానే ఉన్నాయండి.
చిత్ర బావగారు నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నామో చెప్పవే. ఆగాలి ఆగాలి. ఆహా ఇది నాది. అబ్బా బాహుబలి మూవీలో తమన్నలాగా మీరు మాత్రం పెద్ద కట్టప్పలాగా బాబు మొహల్ వచ్చి అలా అనకూడదే. సరే నేను చెప్తాను కదా. ఇప్పుడు ఒక మాట అన్నది కదా, నేను కట్టప్ప, అక్క బాహుబలి తమన్నా. నువ్వు ఎలాగున్నావు తెలుసా? బాహుబలిలో అనుష్క లా ఉన్నావు. ఫస్ట్ హాఫ్ లో పొలలేరుకుంటది కదా. నేను చెబుతానండి మీ ఇద్దరికి ఎందుకు వాదం. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ ఘనుడు నా మనసును తెచ్చాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ పలచిన ఈ ఘనుడు చెల్లి ఎవరెరుగుతగాడు నా మనసును తెచ్చాడు. వెచ్చని ఊపిరి వేయి వేణువులుదగా తొలి ముద్దు చిందించలే. గడిగలతో వీణ వీటిన కౌగిలందించలే. జగరాగాలే కవ్వించాడే రతి రాగాలే శుభి చేశాడే అధరాలతోని శుభరేఖ రాసి మరుడు. అది చెల్లి ఎవరేగితగాడు నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ పలచిన ఈ కరుడు చెల్లి ఎవడే ఈ కర్రోడు. ఏంటి చింతామణి గారు అంత మాట అన్నాను? ఏమండి ఏమన్నాను? ఎవరి కర్రోడు అన్నారు? ఎవరన్నారండి? ఎవరే ఈ ఎర్రోడు అన్నాను నేను. సారీ ఎర్రోడు అన్నారా? మీరు ఎరుపు కాదా? మీరు ఎరుపే కదా. నేను ఎరుపే మరి అందుకే అన్నాను బాగా ఎరుపు. కోటి ఎరుపు ముఖం మొత్తం నలుపు. ఏమండి మరి ఇంత అందం వృధా పోకూడదు కదా. మీకు అద్దం కావాలి కదా. కావాలి దాన్ని అడగండి. అద్దం తీసుకురావే. మా అమ్మ పెద్ద అద్దం తెస్తా బాబు. మీ అమ్మ పెద్ద అద్దం మొత్తం ఏలూరు జిల్లా అంతా కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా. వద్దా అయితే నా అద్దం బుల్ల అద్దం తీర్థులు కన్నా తెస్తా. నీది ఉన్నదే ఇంత అద్దం, వెనకాల కళ ఉందో లేదో. వద్దొద్దు. ఏమండో అప్పు చెప్పు. నా గది నిండా అద్దాలే అప్పు. అమ్మా ఇదిగో మీరు ఒక్కళ్ళు నుంచుంటే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయంటే నమ్ము. అంటే ఈస్ట్ వెస్ట్ అద్దాలు మొత్తం కనపడతాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం కనపడుతుందిలే గానీ అప్పు మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెబుతాను, ఒకసారి వినండి. నడుముకు నేను మెచ్చి నమ్మి మెచ్చి కూడా ఇది వస్తారని గుడు 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 గని అందాల దునియాను చూపి తప్ప చిక్కు 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 పుక్క పట్టు సీరే పట్టు సీరే పట్టు సీరే కట్టుకున్నా. ఒక్క నిమిషం ఎక్కడికే? నేను వస్తాను బాబు. బుల్లెట్ బండి మీద. బుల్లెట్ బండి కాదు, అక్కడ కారు, ఇన్నోవా కారు. కార్లో అయితే బాగోదు, బుల్లెట్ మీద అయితే చక్కగా వెచ్చిగా ఉంటుంది. ఇలారా డాక్టర్ గారితో తిరిగి తిరిగి అలవాటైపోయింది దీనికి బండి. డాక్టర్ గారితోనా? ఇంజక్షన్ రెడీగా ఉంటాయి అక్కడ. కాదే, లోపల 3వ మనిషి ఉండకూడదు. మూడో మనిషి ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓయ్ చిత్ర చిత్ర అక్క గదులు ఏం చేస్తున్నారు చూసి అంది. ఓహో, ఒకవేళ అక్క బాబా కిందనుంటే పైనుంటే అదనమాట. కిందనుంటే పైనుంటే గో
మూడో మనిషి లోపలికి రాకూడదు. లోపల గృహప్రవేశం జరుగుతుందేమంటా. ఏమండి అదేదో చిన్న పిల్ల సరదా పడుతుంది, రానివ్వండి. ఒక పని చేయండి, చెప్పండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. రెస్ట్. నువ్వు వస్తావు అంతేనా? దానికి ఫస్ట్ నువ్వు వస్తావు కదా, మీరు అలా కాక నువ్వు రావే. చూసారా బ్రో, వద్దు వద్దు అంటే వస్తానంటుంది, సరే రా అంటే పారిపోతుంది. అంతే, అవునంటే కాదని, కాదంటే అవునని. ఆరు మాటలకు అర్థాలే వేరు. అవునవునండి, అవునండి. ఓయ్ అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. వద్దండి. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఓకే, అడగండి. ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పేయండి. అమ్మో, చాలా క్రిటికల్ ప్రశ్న వేశారు. ఖరీదైన ప్రశ్న. అంటే రంగనాయకి అంటే ఎప్పుడో చూశాను కాబట్టి చిత్రం ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడిప్పుడే ఏంటి చిత్రం కొన్ని టెస్టులు పెట్టాలండి. పెట్టండి. వచ్చే ఇలా తిరుగు, అలా తిరుగు, వాక్ చేయవే. ఇది అదేనండి. ఏమిటండి? కేకో. ఏంటిది? కెవ్వు కేక. చెవు కేక. ఆ బ్రోలో ఎవడెవడు పుణ్యం కట్టుకొని ఉంటాడు. మరి లేకపోతే వాక్ చేయమంటే వాకులు చేసుకుంటే ఎలాగండి? వాక్ అంటే ఏమిటండి? నడవటం. అది ఇంగ్లీష్ లో చెప్పారా? ఇంగ్లీష్ రాదు. మీరు నడవండి ఒకసారి. ఓకే, క్యారీ ఆన్. మా చెల్లెలు నడిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ముందు నేను చెబుతాను, తర్వాత అది చెప్పుద్ది. కళాకారుల ఫ్యామిలీ అండి మాది. అదే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తెలవలేని లేరు వేసింది. కళాకారుల ఫ్యామిలీ మది నీ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడు సుగుణ సుందరి నీ యొక్క చూస్తే పాపటేల మల్లె పందిరి. రచ్చరాజుకుంది ఊపిరి నీ యొక్క చూస్తే గుండెలోన డిరిడిరిడిరి. తుమ్మిగా నడుమున తుంటా నెట్టి తుపాకి పెంచిన పిందరి చిట్టి ఒక జాతి నట్ట మడత పెట్టి. ఏదో చెప్పు. అదే మడత పెట్టి అన్నారు. దేని మడత పెడదాం? ఏదుంటే అదే మడత పెట్టండి. చెప్పు, మీరు పెట్టండి. కుర్చీ మడత పెట్టి. కుర్చీ మడత పెట్టి. దానికేమో చరాళ్ళ జుకాలిస్తుంది, నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తుంది. దాని చెప్పున జుకాలేమో ధకా మెరిసిపో, నాకిచ్చిన కోకలేమో తీరిగలేసింది. చెప్పు. ఏమి రసిక రాజుకోమది, మాకు ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీషు ఆ కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మా బ్రోస్ దగ్గరికి. రాదు బావగారు. గుంట నీకు ఆయిల్ అయిపోయినట్టుందా? ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఇక్కడ బంక్ ఉందండి, ఒక 100 లీటర్ల డీజిల్ కొట్టాలి. బావ హైదరాబాద్ లోకలే బాగుంటది, కమ్మగుంటది. లోకల్ చంటి. మరి అవుట్డోర్ అనుకోండి, రావాలి భీమవరంలో లాడ్జీలు తీసుకోవాలి. అది సొంత ఊరు అనుకోండి, ఇంట్లోంచి దొడ్లోకి వెళ్ళిపోతారు. ఓయ్ హంస నడక. నడు నడు నడు. అవునవును.
నెమలేంటండి పురి విప్పలేదు. పురే తర్వాత వచ్చినప్పుడు విప్పుతుందిలే. ఏమండి ఏమిటండి దాని వెనక వెళ్ళిపోతున్నారు? మరి ఏం చేయమంటారండి? నేను వచ్చిందేమో ఇన్నోవా కారు కోసం, లారీని ఇచ్చారు ముందు మీ అమ్మ. ఇది మారుతి కారు అండి. ఏమండి చెప్పండి, మీరే చెప్పాలి. ఏమండి ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు?